రైట్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే సందిగ్ధం ఉంది. బీసీ రిజర్వేషన్ అంశం, కోర్టు గడువు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రధానంగా కోర్టు ఏం సూచించింది, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఏం చెప్తున్నారు? రాష్ట్రీయ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే జియో 9కి సంబంధించి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జియో ఉన్నదో దానిపైన హైకోర్టులో స్టే విధించింది. మరోసారి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ద్వారా కూడా సుప్రీంకోర్టు జియో 9కి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇక హైకోర్టులో తెలుసుకోవడానికి విచారణ చేసిన పరిస్థితి అవుతుంది. దీనిపైన ఇప్పటికే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించి కూడా మాధవరెడ్డి చేసిన పిటిషన్కి సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. స్టే విధించడం జరిగింది. ఇక మరో న్యాయవాది సురేందర్ అనే న్యాయవాదికి సంబంధించి కూడా ఏదైతే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కొట్టివేసిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, అనేది కూడా ఎన్నికల సంఘం చెప్పాలని కూడా ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేశారో ఆ రిట్ పిటిషన్కి సంబంధించి కూడా మొన్న ధర్మాసనానికి సంబంధించిన పిటిషన్కి సంబంధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా వాళ్ళు సూచనలు చేసి ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు నిర్వహిస్తారో కూడా చెప్పాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైకోర్టు ఆదేశించింది. దానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మేము ఒక ఏదైతే క్లారిటీ ఇవ్వగలుగుతామని కూడా మొన్న వాదనలు కొనసాగిన నేపథ్యం. ఈ రోజుకు సంబంధించి కూడా ఇదే అంశంపైన హైకోర్టులో వాదనలు కొనసాగి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు నిర్వహిస్తారని ఏదైతే ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రభుత్వం న్యాయవాదికి సంబంధించి కూడా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంప్రదించి నిర్ణయాన్ని తీసుకుంటూ మరికొంత గడువు కావాలని కూడా సూచించారు. ఇక ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికలకు సంబంధించి కూడా దీనిపైన విచారణను ఈ నెల 24కి సంబంధించి కూడా హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఇక ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సాంకేతికాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతూ ఉన్నది. ఇక దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించుకోవచ్చు. ఇక మంత్రివర్గం అంతా బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు సంబంధించి కూడా హైకోర్టుకు సంబంధించిన ప్రభుత్వం తరపు న్యాయవాది మరోసారి గడువు ఇవ్వాలని కోరడం జరిగింది. ఇక ఎన్నికల సంఘం తరపు న్యాయవాదికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎప్పుడు చెప్తే ఎన్నికలు నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించి కూడా ఈ నెల 24వ తేదీకి సంబంధించి కూడా దీనికి వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. రాశి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.